యూట్యూబ్ ప్రేక్షకులందరికీ శైలజ నమస్కారాలు. నేను శైలజ క్రియేషన్స్ అండ్ కలెక్షన్స్ నుంచి ఉభయ కృష్ణలోపరి. ఈరోజు వచ్చి మనం గ్లాస్కోలో కొన్ని శారీస్ చూస్తున్నాం. తర్వాత కోటా శారీస్, లైట్ వెయిట్ కోటా, కొన్ని కాటన్ కోటా. ఇంకా ఇప్పుడు నేను కూడా అదే కట్టానండి, కాటన్ కోటా. కోటా కంటే కూడా కాటన్ కోటా కొంచెం హెవీ డ్యూటీ ఉంటుంది. అదేంటంటే ట్రాన్స్పరెంట్గా ఉండదు. కోటా లాగా లైట్ వెయిట్ కాదు, ట్రాన్స్పరెంట్గా ఉండదు. అన్ని ఏజ్ల వాళ్ళని కట్టుకోవచ్చు. ఈ శారీకి అయితే ఇప్పుడు కాటన్ కోటాకి అయితే కానీ బ్లౌజ్ ఉంది. మరి కోటాకి కూడా నేను ఇంకా చెక్ చేయలేదు, ఉందో లేదో నేను చెక్ చేసి చెప్తాను మీకు. ఓకే, థ్యాంక్ యూ. స్టార్టింగే మనం గ్లాస్కోలో కొత్త వెరైటీస్ డిజైన్స్ వచ్చినాయండి. గ్లాస్కోలో కొన్ని ఓల్డ్ డిజైన్స్ ఉన్నాయి, కొన్ని కొత్తవి ఉన్నాయి. శారీ వచ్చి మనకి 650 అండి, వితౌట్ బ్లౌజ్. ఈ శారీస్ అన్నీ కూడాను చాలా లైట్ వెయిట్ అండి. చూసారా, ఇది చక్కటి మనకి ఒకలాంటి బ్లూ అండి. ఇది వైలెట్ అండ్ బ్లూ కలిస్తే ఎలా ఉంటుందో అట్లా ఉంది. బ్లూ మీద గ్రీన్, లైట్ గ్రీన్ అండ్ డార్క్ గ్రీన్ విత్ బ్లూ వైట్ ఇచ్చాడండి. పైన కింద కూడా బోర్డర్ ఉంటుంది శారీకి, రెండు వైపులా బోర్డర్. శారీ మొత్తం డాట్స్ ఉంటాయి అన్నమాట, పెద్ద పెద్ద పొల్కాస్ ఉన్నాయి, పొల్కా డాట్స్ ఇవన్నీ. పళ్ళు వచ్చేటప్పటికి మీకు ఇట్లా డిజైన్ వచ్చింది అన్నమాట. కట్టుకుంటే ఈ రకంగా ఉంటుందండి. శారీ కాస్ట్ వచ్చి 650 ఫ్రీ షిప్పింగ్. దీంట్లోనే ఇది వచ్చేటప్పటికండి ఒకలాంటి, ఇది కూడా ఒకలాంటి బ్లూలోనే ఒకలాంటి కలర్ అవుతుందన్నమాట, వైలెట్ అండ్ బ్లూ. అది డార్క్, ఇది లైట్. ఇది వచ్చేటప్పటికి మనకి కొంచెం ఇది మనకి టై అండ్ డై ప్రింట్ లాగా ఉంటుందన్నమాట. బాతిక్ ప్రింట్ అని చెప్పొచ్చు, టై అండ్ డై ప్రింట్ అని చెప్పొచ్చు. ఇలా అంటే ఎల్లో విత్ బ్లాక్ అండ్ కాంబినేషన్స్లో ఉందన్నమాట. పైన కింద కూడా బోర్డర్ వస్తుందండి. దిస్ ఇస్ పళ్ళు పార్ట్ అండి. పళ్ళు వచ్చేసరికి బ్లాక్ విత్ ఎల్లో ఉంటుంది, వైట్. కట్టుకుంటే ఈ రకంగా ఉంటుందండి. ఇది ఒక రకమైన బ్లూ ఆర్ వైలెట్ అని కూడా చెప్పచ్చు. వైలెట్ అయితే కాదు, బ్లూలో ఒక షేడ్ మాట. ఇది శారీ మొత్తం కూడా మనకి ఇట్లా ఇవన్నీ బాతిక్ ప్రింట్స్ అండి. మొత్తం కూడా డైమండ్ షేప్లో డాట్స్ లాగా వచ్చింది అన్నమాట. శారీ కాస్ట్ వచ్చి 650 ఫ్రీ షిప్పింగ్. ఇది కూడా మనకి 650లోనండి. ఓపెన్ చేసి కడితే ఈ రకంగా ఉంటుంది. ఇది కూడా గ్లాస్ కోలని. ప్రింట్ బాగుందండి, కొత్తగా ఉంది ప్రింట్. మరూన్ కలర్, మరూన్ మీద మనకి దిస్ ఇస్ పళ్ళు పార్ట్ అండి. దిస్ ఇస్ పళ్ళు పార్ట్. చీరంతా కూడా పైన కింద ఒక్కటి మాత్రం ఓపెన్ చేసి చూపిస్తాను, మిగతా అన్నీ కదా ఓపెన్ చేయను. కాటన్ శారీస్ కదండి నేను, గ్లాస్కో కదా. ఇదిగోండి, ఓపెన్ చేసి కడితే ఇట్లా ఉంటుందండి శారీ మొత్తం. కిందేమో కొంచెం బోర్డర్ లాగా పెద్దగా వచ్చింది. పళ్ళుకి వచ్చేటప్పటికి ఇది చాలా బాగుందండి డిజైన్ అయితే. కానీ ఇదిగోండి, శారీ కట్టుకుంటే ఈ రకంగా ఉంటుందండి. డార్క్ మెరూన్, చక్కటి మెరూన్ కలర్ అండి, రెడ్డిష్ మెరూన్ ఇది. దాని మీద మనకి గ్రీన్, మస్టర్డ్ ఎల్లో, బ్రౌన్, వైలెట్, బ్లూ, ఇన్ని కలర్ కాంబినేషన్స్తో ఉందండి. ఓవరాల్ శారీ ఇలా ఉంటుందండి. ఈ శారీ కాస్ట్ కూడా 650 ఫ్రీ షిప్పింగ్ అండి. బ్లౌజెస్ ఉండవండి ఈ శారీస్కి. ఇంకా మిగతా అన్నీ కూడా మడతల మీద చూపిస్తానండి, ఫోల్డింగ్స్ మీద. ఇది ఒక్కటి మాత్రం ఓపెన్ చేశాను అనమాట. చాలా వెయిట్లెస్ అండి, చాలా యూస్ఫుల్గా ఉంటాయి. అసలు డైలీ యూజ్కి కానీ ఆఫీస్ యూజ్కి కానీ ఎంత బాగుంటాయి అన్నమాట శారీస్. దాంట్లోనే సేమ్ దాంట్లోనే కలర్ మారిందండి. ఇది వచ్చేటప్పటికి బ్లాక్ మీద మస్టర్డ్ ఎల్లో విత్ బ్లాక్ అండి. బ్లాక్ మీద మస్టర్డ్ ఎల్లో, గ్రీన్, మరూన్, బ్రౌన్, ఇన్ని కలర్స్తో ఉందండి. ఇక దిస్ ఇస్ పళ్ళు పార్ట్, దిస్ ఇస్ ఫ్రంట్ పార్ట్ అండి. ఫ్రంట్ ఎండ్ పైన కిందేమో పెద్ద బోర్డర్ వస్తుందండి, ఇది కిందకి వెళ్ళే బోర్డరు. పైకేమో కొంచెం సన్నగా వచ్చిందన్నమాట. కట్టుకుంటే ఈ రకంగా ఉంటుందండి. శారీ కాస్ట్ వచ్చి 650 అండి, ఫ్రీ షిప్పింగ్. చాలా వెయిట్లెస్ శారీస్ అండి ఇవి.
దాంట్లోనే ఇది డార్క్ మర్ బ్లా అంటే మన మెరూన్ బ్రౌన్ కలిస్తే ఎలా ఉంటుందో ఆ ఇదిలో ఉందన్నమాట. ఇది బ్రౌన్ అని చెప్పచ్చు, అటు మెరూన్ అని, డార్క్ మెరూన్ అని, బ్రౌన్ అనే చెప్తున్నానండి. బ్రౌన్ బ్రౌన్ మీద ఇన్ని కలర్స్తో ఇచ్చారు. పళ్ళు కట్టుకుంటే ఈ రకంగా ఉంటుందండి. శారీ కాస్ట్ వచ్చి 650, ఫ్రీ షిప్పింగ్. 5 నెంబర్స్లో బుక్ చేసుకోండి. నేను ఇచ్చే నెంబర్లో మీరు అమౌంట్ వేసి స్క్రీన్ షాట్ పెట్టి మీ అడ్రస్ పెట్టగానే అదే రోజు నేను డిస్పాచ్లో పెట్టేస్తానండి. పెట్టేటప్పుడు అండి మీరు పిన్ కోడ్ కరెక్ట్గా పెట్టండి. అట్లాగే మీది స్టేట్ నేమ్ కూడా ఏ స్టేట్ అయితే ఆ స్టేట్ రాయండి. తర్వాత మీ ఫోన్ నెంబర్ ఒకటి కరెక్ట్గా పెట్టాలండి. మొన్న ఎవరో ఒకళ్ళు ఫోన్ నెంబర్ తప్పు పెట్టేటప్పటికి అది డెలివరీ అయిపోయినట్టేమో మాకు చూపిస్తుంది, కానీ వాళ్ళేమో డెలివరీ అవ్వలేదు అంటున్నారు. ఎవరో మరి డెలివరీ తీసుకుని సైన్ కూడా చేశారనమాట. అందుకని ఏంటంటే మీరు ఫోన్ నెంబర్స్ కూడా ఒక్క నెంబర్ తప్పినా వేరే వాళ్ళకి వెళ్ళిపోతుంది అనమాట. ఒక్కసారి మీరు జాగ్రత్తగా కొంచెం పెట్టేటప్పుడు నీట్గా పెట్టండి నాకు. అట్లాగే మీరేంటంటే ఏంటంటే మనకి మీరు వీడియో చూసినప్పుడు అండి స్క్రీన్ షాట్స్ కూడా నీట్గా పెట్టరా కరెక్ట్గాను, అప్పుడు కరెక్ట్ వస్తుంది. ఇది వైలెట్ అండి, మంచి వైలెట్ కలర్. ఇది నేవీ బ్లూ అండి, నేవీ బ్లూ వైలెట్ కలిస్తే ఎలా ఉందో అలా ఉందన్నమాట. ఇది దిస్ ఇస్ పళ్ళు పాట్, సేమ్ డిజైన్, జస్ట్ కలర్ వేరియేషన్ అంతే. కట్టుకుంటే ఈ రకంగా ఉంటుందండి. 650 అండి శారీ, ప్లస్ మనకి షిప్పింగ్ అదేంటి ఫ్రీ షిప్పింగ్ అండి. దీంట్లో సిఓడి ఆప్షన్ లేదండి. అలాగే మనకి నో రిటర్న్స్, నో ఎక్స్చేంజ్ అండి. రిటర్న్ పాలసీ లేదు, ఎక్స్చేంజ్ పాలసీ కూడా లేదండి. 1-2 సార్లు చెక్ చేసుకొని తీసుకోండి శారీస్. మీరు ఎవరికైనా డ్యామేజ్ ఉంటుంది, ఏదైనా ఉంటుంది అనుకున్న వాళ్ళకి డౌట్ ఉంటే మాత్రం మేము ఆల్మోస్ట్ అన్నీ చెక్ చేసి పంపిస్తాం. అలాంటి డౌట్ మీకేమన్నా ఉంటే మాత్రం మీరేం చేయాలంటే ఓపెనింగ్ వీడియో పెట్టాలి నాకు. మీ దగ్గరికి ప్యాకెట్ వచ్చిన దగ్గర నుంచి ప్యాకెట్ ఓపెన్ చేసేటప్పుడు మొదలుపెట్టి శారీ అంతా చెక్ చేసుకొని మీకు ఏమీ లేదు అనిపిస్తే నాకు వీడియో పెట్టక్కర్లేదు. ఏమన్నా ఉన్నది అని మీకు డౌట్ వచ్చినప్పుడు మాత్రం కంపల్సరీ వీడియో నాకు మన వాట్సాప్లో పెట్టేసేయండి. పెడితే నేను చెక్ చేసి మీకు దానికి పరిష్కారం ఏంటో చెప్తాను. ఓకేనా? ఇది వచ్చేటప్పటికి డార్క్ ఆలివ్ గ్రీన్ అండి. ఇది ఆలివ్ గ్రీన్ మీద మస్టర్డ్ ఎల్లో, రాణి పింక్, బ్రౌన్ విత్ వైట్ కాంబినేషన్స్లో ఉందండి. చాలా బాగుంది. సేమ్ డిజైన్, కలర్ వేరియేషన్ అంతేనండి. కట్టుకుంటే ఈ రకంగా ఉంటుందండి. శారీ కాస్ట్ వచ్చి 650, ఫ్రీ షిప్పింగ్ అండి. ఇది వచ్చేటప్పటికి ఇప్పుడు మళ్ళీ మనకి కలర్స్ మారినాయి. ఇదంతా ఫ్లోరల్ డిజైన్ అండి. చక్కటి డార్క్ మరూన్, నేను కూడా సేమ్ తీసుకున్నాను, సేమ్ ఉంది నా దగ్గర కూడా. దిస్ ఇస్ అంటే దీనికి పళ్ళు అని విడిగా ఏమి ఉండదండి. శారీ మొత్తం ఇట్లా ఫ్లోరల్ డిజైన్ ఉంటుంది అనమాట. కడితే ఈ రకంగా ఉంటుందండి. శారీ కాస్ట్ వచ్చి 650 అండి, ఫ్రీ షిప్పింగ్. చాలా బాగుందండి. నేనైతే సేమ్ మెరూన్ కలర్ బ్లౌజ్ కుట్టించుకున్నాను, సూపర్ అండి. ఇది వచ్చేటప్పటికి మంచి బాటిల్ గ్రీన్ అండి. బాటిల్ గ్రీన్ మీద చూడండి మల్టీ కలర్స్తో ఇచ్చాడు అన్నమాట డిజైన్. అంతా కూడా ఫ్లోరల్ డిజైనేనండి. శారీ మొత్తం కొంగని విడిగా ఏమీ ఉండదు మనకి. కట్టుకుంటే ఈ రకంగా ఉంటుందండి. పళ్ళు కూడా సేమ్ డిజైన్ కంటిన్యూ అయిపోయింది అనమాట, విడిగా ఏం లేదు పళ్ళు అని. $650 అండి శారీ కాస్ట్. ఇది వచ్చేటప్పటికి మనకి వైలెట్ అండి, డార్క్ వైలెట్. ఇది వైలెట్ మీద ఇట్లా ఇచ్చాడనమాట. కొంచెం పళ్ళు దగ్గరకు వచ్చేటప్పుడు ఇదిగో కొంచెం పూలు దగ్గరకు ఇచ్చాడనమాట, మిగతాదంతా దూరం దూరంగా ఉన్నాయి పూలు. కట్టుకుంటే ఈ రకంగా ఉంటుందండి. సేమ్ డిజైన్, $650 ఫ్రీ షిప్పింగ్ అండి. చాలా వెయిట్లెస్ శారీస్ అండి. అట్లానే మనం ప్రతిసారి గంజి కూడా పెట్టక్కర్లేదు. నేనైతే కానీ 4-5 టైమ్స్కి ఒకసారి పెడుతున్నాను అనమాట. అంటే నాకు కొంచెం అంత స్టిఫ్నెస్ ఇష్టం ఉండదు, అందుకోసం అని. ఇది వచ్చేసరికి బ్లాక్ అండి, చాలా బాగుంది బ్లాక్ మీద కూడా, బ్యూటిఫుల్ అండి.
కట్టుకుంటే ఈ రకంగా ఉంటుందండి. శారీ కాస్ట్ వచ్చి 650 ఫ్రీ షిప్పింగ్. ఇక్కడితో ఈ ఎపిసోడ్లో గ్లాస్కో శారీస్ అయిపోయినాయండి. ఇప్పుడు తిరిగి మనకి కోటానండి. కోటాలో కాటన్ కోటా ఉన్నాయి. ఇది కూడా కాటన్ కోటానండి. కొంచెం వెయిట్ ఉంటుంది కాటన్ కోట. ప్లస్ అండి మనకి ఏమవుతుందంటే కొంచెం హెవీ డ్యూటీ ఉంటుంది. ఇది ట్రాన్స్పరెంట్గా ఉండదండి. బ్లౌజ్ కూడా చాలా బాగుందండి. బ్లౌజ్ అయితే కానీ మందంగా బాగా ఇచ్చాడు అనమాట. మనం కుట్టించుకుంటా వీలుగా ఉంది. చక్కటి బ్రౌన్ అండి. బ్రౌన్ మీద అమ్మాయి బొమ్మలు వచ్చినాయి. పైన కింద కూడా నేవీ బ్లూతో బ్లూ కలర్ అండి. బ్లూతో పైన కింద బోర్డరు. దాని మీద కూడా మళ్ళీ మనకి బ్రౌన్తో డిజైన్ వచ్చింది. అంతా కూడా అమ్మాయి బొమ్మలు ఉన్నాయి. డాన్సింగ్ డాల్స్ అనమాట. ఇక దిస్ ఇస్ పళ్ళు పట్టు అండి. మనకి పళ్ళు ఏముంటుందో బ్లౌజ్ కూడా సేమ్ ఇస్తాడు అనమాట. ఇదిగో చూసారా, బ్లౌజ్ కూడా ఇదే అనమాట. ఇంక్ బ్లూ అనొచ్చు, లేకపోతే ఇండిగో బ్లూ అని చెప్పచ్చు. దేంటంటే డార్క్ నవీ బ్లూ, దగ్గరగా నవీ బ్లూ లాగా ఉందన్నమాట. శారీ కాస్ట్ వచ్చండి 1599 ఫ్రీ షిప్పింగ్ అండి. కట్టుకుంటే ఈ రకంగా ఉంటుందండి. శారీ కాస్ట్ వచ్చి 1599 అండి. చాలా బాగుంటుందండి కట్టుకుంటే. వెరీ డీసెంట్ అండ్ డిగ్నిఫైడ్. చాలామంది అడుగుతున్నారు నన్ను కోటా శారీస్ కావాలని. కొన్ని కాటన్ కోటా తెప్పించాము, ప్యూర్ కోటా కూడా తెప్పించాము అన్నమాట. కోటా అయితే కానీ బాగా వెయిట్లెస్గా ఉంటాయండి. కాటన్ కోటా అయితే మనం కొంచెం రఫ్ అండ్ టఫ్గా వాడుకోవచ్చు. అఫ్కోర్స్ వాడేవాళ్ళు ఏదైనా బాగానే వాడతారు. మెయింటెనెన్స్లోనే ఉందండి ఏదైనా కానీ. ఇది వచ్చేటప్పటికి మళ్ళీ ప్యూర్ కోటా, బాగా వెయిట్లెస్ అండి శారీ. అదేమో కొంచెం కాటన్ కోటా, అందుకే కొంచెం వెయిట్ అనిపించింది. ఇది మనకి ఓవరాల్ డిజైన్ అండి. చక్కటి పీచ్ కలరు, మస్టర్డ్ విత్ పీచ్ లాగా ఉందన్నమాట. ఇది పీచ్ కూడా కాదు, మస్టర్డ్ కలర్ లాగా అనిపిస్తుంది నాకు. ఒకటి కొంచెం ఓపెన్ చేసి చూపిస్తాను మీకు. చూసారా, కోటాకు వచ్చేటప్పటికి ఇలా ఉంటుందండి మెటీరియల్. కొంచెం పలుచగా ఉంటుందండి. మొత్తం ఫ్లోరల్ డిజైన్ అన్నమాట. ఓవరాల్ డిజైన్ అండి. మొత్తం కూడా ఫ్లవర్సే ఉన్నాయన్నమాట. శారీ అంతా కూడా మస్టర్డ్ ఎల్లో మీద డార్క్ ఎల్లో, రాణి పింక్, గ్రీన్, ఇన్ని కలర్స్తో ఉంది చూడండి. కట్టుకుంటే ఈ రకంగా ఉందండి. ఐ థింక్ దీనికి బ్లౌజ్ లేదనుకుంటండి. నాకైతే బ్లౌజ్ కనపట్లేదండి. బ్లౌజ్ ఉంటే కొంచెం మందంగానే ఇచ్చాడు, కానీ ఇక్కడ ఏదో కనపడుతుంది. మరి ఇది బ్లౌజ్ అవును, ఇదిగో ఇట్లా ఇచ్చాడండి. బ్లౌజు కొంచెం పలుచగా ఉంది. ఎందుకంటే మంచిది, ఒక్కసారి కొలుచుకొని తీసుకోండి మీరు. ఎందుకంటే కొంచెం పలుచగా ఉంటుంది కదా ఈ బ్లౌజ్ అయితే కానీ, కోటా మెటీరియల్ది. కొన్నిసార్లు మంచిగా ఇస్తాడు, కొన్నిసార్లు అట్లా ఇస్తాడు. ఎందుకంటే మంచిది, ఒక్కసారి కొలుచుకొని తీసుకోండి ఎవరైనా సరే. పళ్ళుకి వచ్చేటప్పటికి కొంచెం ఇచ్చాడు అన్నమాట. ఇట్లా ప్లెయిన్ ఇచ్చాడు పళ్ళుకి. బ్లౌజ్ వచ్చేటప్పటికి ఇట్లా ప్లెయిన్ మీద డాట్స్ ఇచ్చాడు అన్నమాట. 1599 అండి శారీ కాస్ట్. ఇంకా మిగతా శారీస్ అయితే ఓపెన్ చేయనండి. లైట్ లావెండర్ కలర్ అండి ఇది. లావెండర్ మీద మనకి డార్క్ నెవీ బ్లూ అండ్ డార్క్ లెవెండర్ కలర్స్తో ఇచ్చాడు అన్నమాట. మస్టర్డ్ ఎల్లో కూడా కనపడుతుంది దీని మీద. చాలా బాగుందండి. వెరీ లైట్ వెయిట్ అండి. శారీ కాస్ట్ వచ్చి 1599. బా చాలా బాగుందండి. ఇట్లా వచ్చేటప్పటికి ఇది నేను ఐ థింక్ ఇది బ్లౌజ్ పీస్ అనుకుంటున్నానండి. యా కరెక్ట్. ఇక లోపల ఇచ్చాడు. పళ్ళు వచ్చేటప్పటికి లోపలికి వచ్చింది అనమాట. మనం దిస్ ఇస్ పళ్ళు అండి. పైన బ్లౌజ్ పీస్ వచ్చిందన్నమాట. శారీ కాస్ట్ వచ్చి 1599 అండి. ఫ్రీ షిప్పింగ్. చాలా బాగుంటాయండి కోటా శారీస్ కూడా, అద్భుతంగా ఉంటాయి. మొత్తం కూడా క్రీపర్ డిజైన్ అండి. కట్టుకుంటే ఈ రకంగా ఉంటుందండి. ఓవరాల్ శారీ వచ్చి మీకు ఇదే రకంగా ఉంటుంది. ఇది బ్లౌజ్ పీస్ అండి. రైట్ సైడ్ బ్లౌజ్ పీస్. ఇది మొత్తం
ఓవరాల్ డిజైన్ ఇలా ఉంటుంది. శారీ కాస్ట్ వచ్చి 1599. ఫ్రీ షిప్పింగ్. దీంట్లోనే ఇది వచ్చేటప్పటికి ఆరెంజ్ అండి, లైట్ ఆరెంజ్. ఎంత వెయిట్లెస్గా ఉంటాయోనండి ఇవి మాత్రం. అసలు డిజైన్ కూడా ఎంత బాగుందో చూసారా, చిలకలు ఉన్నాయి, క్రీపర్స్ మీద చిలకలు వచ్చినాయి అన్నమాట. వచ్చేటప్పటికండి పైన కింద ఒక 1/2 ఇంచ్ జరీ బోర్డర్ ఉందండి, పైన కింద కూడా జరీ బోర్డర్ వచ్చింది. ఈ శారీ కాస్ట్ వచ్చి మనకి 1899, 1899, 1899. చాలా బాగుందండి, బ్యూటిఫుల్. ఓవరాల్ శారీ వచ్చి మీకు ఈ రకంగా ఉంటుందండి. శారీ అంతా కూడా ఇట్లాగే ఉంటుందన్నమాట. బ్లౌజ్ అయితే కనపట్టలేదండి. ఎవరికైనా డౌట్ ఉంటే మాత్రం మనం కొలిచి కట్ చేసుకోండి, అదొక్కటి మాత్రం నేను చెప్తాను అనమాట. ఎందుకంటే గబిక్కిని కట్ చేయకూడదు కదా, రన్నింగ్లో ఒకవేళ ఇచ్చినా మనం చూసుకొని కట్ చేసుకోవాలన్నమాట. పైన కింద కూడా జరీ బోర్డర్ వచ్చిందండి చక్కగా. రేపు వచ్చే శ్రావణ మాసానికి చిన్న చిన్న ఫంక్షన్స్కి, ఆఫీస్ యూస్ అండ్ డైలీ యూస్ చాలా బాగుంటుందండి, వెయిట్లెస్ అండి. అంతా హ్యాండ్ వాష్, హోమ్ వాష్ అండి. కట్టుకుంటే ఈ రకంగా ఉంటుందండి. శారీ కాస్ట్ వచ్చి 1899, ఫ్రీ షిప్పింగ్. అమ్మ ఓపెన్ అయిపోయింది. ఇది వచ్చేటప్పటికి లావెండర్ కలర్ అండి, దాని మీద ఎల్లోతో ఇచ్చాడు, లెమన్ ఎల్లోతో. బ్యూటిఫుల్ అండి, డిజైన్ మాత్రం అదిరిపోయింది. దిస్ ఇస్ పళ్ళు పార్ట్ అండి. మొత్తం కూడా ఓవరాల్ డిజైన్ అండి. పైన కింద జరీ బోర్డర్ ఉందండి సన్నగాను. ఏ ఏజ్ల వాళ్ళకైనా కూడా బాగుంటుందండి. అంటే ట్రాన్స్పరెంట్గా ఉన్నట్టే ఉంటుంది, కానీ మనం అన్ని కరెక్ట్ మ్యాచింగ్ వేసి స్టెప్స్ పెడితే ఎక్కడ కూడా ట్రాన్స్పరెన్సీ అనిపించదు. చాలా బాగుందండి, వెరీ డీసెంట్ అండ్ డిగ్నిఫైడ్. ఇక కట్టుకుంటే ఈ రకంగా ఉంటుందండి. ప్రొఫెషనల్స్లో ఉన్న వాళ్ళకి కూడా చాలా బాగుంటుందండి. స్మాల్ డిజైన్ చాలా బాగుంటుంది. శారీ కాస్ట్ వచ్చి 1899 అండి, ఫ్రీ షిప్పింగ్. ఇది వచ్చేటప్పటికి కాటన్ కోటా అండి, కోటాలో కాటన్ అనమాట, అందుకే ఇవి కొంచెం హెవీగా ఉంటుంది. ఇప్పుడు నేను కట్టిన చీర కూడా అదేనండి. ఇది ట్రాన్స్పరెంట్గా ఉండవండి. బ్లౌజెస్ కూడా బాగా ఇచ్చాడు ఈ శారీస్కి. ఎంత బాగుందో చూడండి, ఓపెన్ చేస్తుంటే డార్క్ బాటిల్ గ్రీన్ అనమాట. బాటిల్ గ్రీన్కి వచ్చి మనం ఓవరాల్ శారీ అండి ఇది. మొత్తం కూడా పెద్ద డిజైన్ వచ్చిందండి. ఇదిగోండి పళ్ళు పాటు ఇది. బ్యూటిఫుల్గా ఉందండి, డార్క్ ఇది కదండి. ఇదిగోండి దిస్ ఈజ్ బ్లౌజ్. బ్లౌజ్ చూసారా ఎంత మందంగా ఇచ్చాడో, బాగా చక్కగా కుట్టించుకోవచ్చండి బ్లౌజు. పైన కింద కూడా కొంచెం చిన్న బోర్డర్ లాగా ఇచ్చాడు అనమాట, స్మాల్ బోర్డర్. జరీ అయితే లేదండి, వితౌట్ జరీ. శారీ కాస్ట్ వచ్చేటప్పటికి 2100 అండి ఇది. ఇదిగోండి మంచి పెద్ద డిజైన్ అండి, కట్టుకుంటే ఈ రకంగా ఉంటుంది. ఓవరాల్ శారీ వచ్చి ఈ రకంగా ఉంటుందండి. శారీ మొత్తం కూడా డార్క్ గ్రీన్ అండి, చాలా బాగుంటుంది కడితే మాత్రం. 2100 అండి, 2100. ఇది వచ్చేటప్పటికి లైట్ బ్రౌన్ అండి, లైట్ బ్రౌన్ మీద డార్క్ బ్రౌను, మరూను అండ్ లైట్ క్రీమ్ అంటే స్కై బ్లూ కలర్స్తో ఇచ్చాడనమాట. ఇది కూడా సేమ్ అదే డిజైన్, ఫ్లోరల్ డిజైన్, సేమ్ డిజైన్, కలర్ డిఫరెంట్ అంతేనండి. ఇగో ఎంత చక్కటి మెరూన్ ఇచ్చాడో చూసారా పళ్ళుకి. బ్లౌజ్ కూడా మీకు సేమ్ ఉంటుంది, రెడ్డిష్ బ్రౌన్, ఇదే మెరూన్ అండి, ఇది రెడ్డిష్ మెరూన్. ఎంత బాగుందో చూడండి బ్లౌజు, చాలా బాగుంటుందండి. కట్టుకుంటే మాత్రం ఎక్సలెంట్ ఉంటుంది శారీ, కట్టుకుంటే ఈ రకంగా ఉంటుందండి. శారీ కాస్ట్ వచ్చి 2100 అండి, ఫ్రీ షిప్పింగ్. దాంట్లోనే ఇప్పుడు నేను కట్టిన చీర అండి, సేమ్ ఇట్లాగే కిందకి వచ్చేసరికి పెద్ద బోర్డర్, పైకి వచ్చేసరికి చిన్న బోర్డర్ ఉంటుందండి. ఇదిగోండి దిస్ ఇస్ పళ్ళు పార్ట్.
ఇది కూడా ఇంకో శారీ ఉందండి కావాలన్న వాళ్ళకి. ఎందుకంటే నేను ఏ చీర కడితే ఆ చీర అడుగుతున్నాను. 2 శారీస్ ఉంటే ఒకటి తీస్తున్నాను అనమాట నేను. ఇది ఇంకో శారీ రెడీగానే ఉంది మన దగ్గర, తీసుకోవచ్చు మీరు. ఇదిగోండి, ఇది పళ్ళు పాట అండి. మనకేమవుతుందంటే హాఫ్ డిజైన్ అన్నమాట ఇది. అంటే నీస్ కింద నుంచి, మోకాళ్ళ కింద నుంచి పెద్ద బార్డర్ ఇచ్చాడు అనమాట, పైనేమో సన్న బార్డర్ ఇచ్చాడు. ఇదిగో ఇప్పుడు ఇది కూడా అదండి. దాంట్లోనే ఇది డార్క్ మన సిమెంట్ కలర్ అనమాట, యాష్ కలర్ అని చెప్పచ్చు. దాని మీద బ్లాక్ డిజైన్. డార్క్ గ్రీన్ కలర్ లాగాను అనిపిస్తుంది, యాష్ కలర్ లాగాను అనిపిస్తుంది అండి. ఇది చూస్తున్నాను. అది ఇది బ్లౌజ్ అండి. బ్లౌజ్ వచ్చేటప్పటికి ఇట్లా ఇచ్చాడు మీకు. దిస్ ఇస్ బ్లౌజ్ పార్ట్ అండి. బ్లౌజ్ చాలా బాగా ఇచ్చాడు. బ్లౌజ్ ఇక్కత్త బ్లౌజ్ లాగా. ఇదిగోండి, ఇటు తిప్పితే ఇది పళ్ళు పార్ట్ అవుతుందంట మనకి. దిస్ ఇస్ పళ్ళు పార్ట్ అండి. హాఫ్ డిజైన్ అన్నమాట ఇది. మోకాళ్ళ కంటే కొంచెం కిందకి దిగుతుంది అన్నమాట. 2100 అండి, ఫ్రీ షిప్పింగ్. కట్టుకుంటే ఈ రకంగా ఉంటుందండి శారీ. వచ్చి పళ్ళు పాట్, ఓవరాల్ శారీ వస్తుంది. పైనంతా కూడా సన్నగా సెల్ఫ్ ఇది ఉందండి, చెక్స్, చాలా సన్నటి చెక్స్ అన్నమాట. అంటే మెటీరియల్లోనే చెక్స్ వచ్చేసినాయి అన్నమాట. కోటా కదండి, కాటన్ కోట అన్నమాట. అస్సలు మీకు ట్రాన్స్పరెంట్గా ఉండదండి. అన్ని ఏజ్ల వాళ్ళకి బాగుంటుంది. మెయింటెనెన్స్ కూడా చాలా లో అండి. అవసరాన్ని బట్టి గంజి పెట్టుకోవటమే మనం. బ్లౌజ్ కూడా చాలా బాగుంది, ఇక్కత డిజైన్ ఇచ్చాడు కదా, బ్యూటిఫుల్ బ్లౌజ్ అండి. శారీ కాస్ట్ వచ్చి 2100 అండి. దీంట్లోనే ఇదొక రకమైన వైలెట్ అవుతుందండి. లావెండర్ విత్ వైలెట్ కలర్ లాగా ఉంది. ఇది కూడా మొత్తం ఫ్లోరల్ డిజైన్ అండి. ఇదంతాను ఎంత బాగుందో చూడండి. ఒకలాంటి బ్లూయిష్ వైలెట్ మాట. ఇది ఇంగ్లీష్ కలర్ అని చెప్పచ్చు. మొత్తం ఫ్లోరల్ డిజైన్ అండి. ఇగో ఇది వైలెట్ కలర్ అండి, లైట్ లావెండర్ కలర్, డార్క్, లైట్ కాదు డార్క్. పళ్ళు అండి, మనకి పళ్ళు ఏది ఉంటుందో అదే మనకి బ్లౌజ్ ఇస్తాడు. ఇదిగో చూసారా, ఇది బ్లౌజ్ అండి, ప్లెయిన్ బ్లౌజ్ మాట. పైన కింద సన్న బార్డర్ ఉంది. ఇగో ఫ్రంట్ అండ్ పళ్ళు పాటు. ఇది ఓవరాల్ శారీ వచ్చి మీకు ఈ రకంగా ఉంటుందండి. కట్టుకుంటే ఈ రకంగా ఉంటుందండి. శారీ కాస్ట్ వచ్చి మనకి 2100 అండి, ఫ్రీ షిప్పింగ్. ఇది వచ్చేటప్పటికండి చక్కటి సీ గ్రీన్, డార్క్ సీ గ్రీన్ అవుతుందండి, ఇంగ్లీష్ గ్రీన్. 2100 అండి. ఇదంతా కూడా క్రీపర్ డిజైన్, డిజిటల్ డిజైన్ ఇచ్చాడు. పైన కింద కూడా అదే సారీ జరీ అండి, జరీ అంచు ఉందన్నమాట. పైన కింద రెండు వైపులా ఒక మోర్ దెన్ ½ ఇంచ్, 1 ఇంచ్ వరకు జరీ అంచు ఉందండి. చాలా బాగుందండి. చూడండి ఎంత బాగుందో అసలు. డిజైన్ కూడా సన్న డిజైన్ అండి, క్రీపర్ డిజైన్. ఏ ఏదుల వాళ్ళకైనా కూడా ఎంత డీసెంట్గా డిగ్నిఫైడ్గా ఉంటుందోనండి. ఇగోండి, కట్టుకుంటే ఈ రకంగా ఉంటుందండి. మీకు ఓవరాల్ శారీ వచ్చి ఈ రకంగా ఉంటుందండి. ఈ శారీకి బ్లౌజు విడిగా ఇచ్చాడు. ఇగోండి, దిస్ ఇస్ బ్లౌజ్ పీస్ అండి, టొమాటో కలర్ అనమాట. రెడ్ కూడా కాదు, టొమాటో అవుతుంది. టొమాటో మీద మనకి బ్లాక్తో ఇట్లా ఫ్లోరల్ డిజైన్ ఇచ్చాడు అనమాట. ఓకేనా. శారీ కాస్ట్ వచ్చి 2100 అండి. ఇది వచ్చేటప్పటికి వైట్ అండి, వైట్ మీద మనకి పిచ్వై ప్రింట్, లోటస్ ప్రింట్ ఇచ్చాడండి. పెద్ద పెద్ద లోటస్ కింద, పైన కూడా ఒక ½ ఇంచ్ వరకు మనకి జరీ బోర్డర్ ఉంది. బా ఎంత బాగుందోనండి, వెరీ డీసెంట్ శారీ అండి. ఇగో చూడండి ఎంత బాగుందో బోర్డర్, చక్కటి వైట్ అండి. అలా అన్ని ప్యూర్ కూడా కాదండి, కొంచెం నాకైతే మరి మిల్క్ వైట్ కాదు, హాఫ్ వైట్ లాగా ఉందన్నమాట. కోట కదండి ఇది, బాగా లైట్ వెయిట్ ఉందండి కోటాలో. ఇందాకట్లాగా అంత అంటే ఇది కూడా కాటన్ కోట్ అని, కానీ కొంచెం లైట్గా ఉందన్నమాట. ఇది బహుశా అవన్నీ డై చేయటం వల్ల
కొంచెం మనకు మందంగా అనిపిస్తున్నాయి. ఇది డై లేదు కదా, యాజ్ యూజువల్గా డిజైన్ చేసేసాడు దీని మీద. మొత్తం డిజిటల్ ప్రింట్ అండి ఇది, లోటస్ ప్రింట్. మొత్తం కిందంతా కూడా బోర్డర్కి వస్తుంది, పైన కింద ఒక 1/2 ఇంచ్ పైన జరీ బోర్డర్ ఉంది మనకి. ఇదిగోండి, కట్టుకుంటే ఈ రకంగా ఉంటుందండి. దీని మీదకి వచ్చి బ్లౌజు మంచిగా ఇచ్చాడండి, హెవీ డ్యూటీ బ్లౌజ్ ఇచ్చాడు, చాలా బాగుంది. పింక్ కలర్లో బ్లౌజ్. శారీ కాస్ట్ వచ్చి 2100 అండి. ఇక్కడితో ఈ ఎపిసోడ్ అయిపోయిందండి. స్క్రీన్ షాట్ ప్లీజ్. కావాల్సిన వాళ్ళు ఇలా స్క్రీన్ షాట్ పెట్టండి నాకు. ఇది ఒక్కటే, వైట్లో అయితే ఒక్కటే వచ్చిందండి. ఈ ఎపిసోడ్లో మేము రిలీజ్ చేసింది ఒక్కటే. ఇక్కడితో ఎపిసోడ్ అయిపోయిందండి. అందరూ కూడా చాలా బాగా ఆదరిస్తున్నారు. మంచి మంచి శారీస్తో, న్యూ కలెక్షన్స్తో మీ ముందుకు వస్తున్నాను. సర్వేజనే సుఖినో భవంతు. నమస్తే.